హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి పండిన మామిడి పండ్లతో ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. ఈ స్వీట్ చేసుకోవడం చాలా సులువు. ఇలా గనక చేసి పెట్టినట్లయితే పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ ఎమీగా తినేస్తారు. స్కూల్ స్టార్ట్ అయిపోయాయి. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఏదో ఒక స్నాక్స్ అడుగుతూనే ఉంటారు. ఇలా పండిన మామిడి పళ్ళతో ఈ విధంగా స్నాక్ చేసి పెట్టినట్లయితే చాలా ఎంజాయ్ చేస్తే తినేస్తారు. ఇక లేట్ చేయకుండా ఈ పండిన మామిడి పండుతో ఎలా రెడీ చేసుకోవాలనేది చూసేద్దాము. ముందుగా బాగా పండిన ఒక మామిడి పండుని తీసుకొని శుభ్రంగా కడిగి పైన తొక్కనంతా కూడా తీసేయాలి. చూడండి, మామిడి పండు పండి మంచి కలర్లో ఉంది కదా. ఇలా బాగా పండి మంచి కలర్లోకి వచ్చిన మామిడి పండుని తీసుకోవాలి. పైన తొక్కను మొత్తం తీసేసిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. కావాలనుకుంటే పెద్ద సైజు ముక్కలాగా తరుగుకోవచ్చండి. లేదు అంటే ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసి అయినా తీయచ్చు. మామిడికాయ మొత్తాన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా తరిగి పెట్టుకొని ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. హాఫ్ కప్ వరకు చక్కెర వేసుకోవాలి. కొంచెం హాఫ్ కప్ కంటే తక్కువగానే వేసాను. ఇంత చక్కెర వేసిన తర్వాత మిక్సీపై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వేరొక బౌల్ని తీసుకొని అందులో చూపించిన కప్తో హాఫ్ కప్ వరకు మైదా పిండి వేసుకోవాలి. మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చు. అలాగే హాఫ్ కప్ వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అదేనండి, సూజీ ఉప్మా రవ్వ అంటాం కదా, దాన్ని హాఫ్ కప్ వరకు వేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టిన మ్యాంగో ప్యూరీని అందులో వేసుకోవాలి. ఈ పిండిలలో వేసుకొని ఒకసారి హ్యాండ్ విస్కర్తో బాగా కలుపుకోవాలి. కొన్ని పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇవి కాచి చల్లార్చిన పాలండి. ఒక హాఫ్ కప్ వరకు అయితే పాలు తీసుకున్నాను. మొత్తం ఒక కప్పు పాలు అయితే పడతాయి. ఫస్ట్ ఒక హాఫ్ కప్పు తీసుకొని కొన్ని పోసి కలుపుతున్నాను. ఇలా కొన్ని పోసి కలపడం ద్వారా ఉండలు కట్టకుండా చాలా ఈవెన్గా కలిసిపోతుంది పిండి అంతా కూడా. ఇలా మధ్య మధ్యలో పాలను యాడ్ చేసుకుంటూ పిండిని మరీ పల్చగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. చూడండి, పిండిని ఈ విధంగా ఉండలేవి లేకుండా బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెడదాం. ఈ స్నాక్లోకి రబడీని అయితే రెడీ చేసుకుందాం. మ్యాంగో రబడీని. ఈ రబడీ పెట్టుకొని తింటే స్నాక్ మరింత టేస్టీగా ఉంటుందండి. స్టవ్ పైన ఒక ఫ్రై పాన్ పెట్టుకోవాలి. అందులో ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను పోసుకోవాలి. మీరు పచ్చి పాలైనా కూడా పోసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాలని బాగా మరిగించుకోవాలి. ఒక పక్కన పాలను మరిగించుకుంటేనే ఇంకొక పక్కన ఒక 2-3 యాలకుల్ని పొట్టు లేకుండా గింజలు మాత్రమే వేసుకొని ఒకసారి బాగా మెత్తగా దంచుకోవాలి. ఇందులోనే ఒక 5-6 జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని మెత్తగానే దంచుకోవాలి. ఇప్పుడు చూడండి, పాలు బాగా మరిగాయి. ఈ పాలు సగం అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలా సగం అయిన తర్వాత ఇందులో ముందుగా దంచి పెట్టుకున్న కాజు పౌడర్ని వేసుకోవాలి. ఇందులోనే ఒక 2-3 స్పూన్ల వరకు చక్కెరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకొంచెం దగ్గర పడేంత వరకు, ఇంకా తిక్కుగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి, ఇదంతా కూడా ఇంకాస్త దగ్గర పడింది. మనం వేసుకున్న పలుకులు కూడా పాలల్లో చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇంకొక పక్కన మనం పిండిని మ్యాంగో ప్యూరీ వేసి కలిపి పెట్టుకున్నాం కదా, మూత తీసి ఒకసారి చూద్దాము. చూడండి, పిండి నానిపోయింది. కొంచెం గట్టిగానే ఉంది కదా. ఇంకొన్ని పాలు పోసి బాగా కలుపుకోవాలి. ఒక పావు కప్పు వరకు పాలను పక్కన పెట్టాం కదా, ఆ పాలు మొత్తం పడతాయండి. మొత్తం ఒక కప్పు పాలు అయితే పడతాయి. ఉండలేవి లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక చిన్న పోపు ప్యాన్ పెట్టుకుని అందులో అడుగు భాగంలో 1 స్పూన్ వరకు నూనె పోయాలి. తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని ఒక గరిటె లేదా 1.5 గరిటె వేసుకొని దానిపైన ఎండు కొబ్బరి ముక్క పెట్టుకోవాలి. ఇలా పెడితే తింటుంటే మధ్య మధ్యలో ఆ ఎండు కొబ్బరి ముక్క తగిలి చాలా రుచిగా ఉంటుంది. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి దీన్ని రెండో వైపు తిప్పుకోవాలి. స్టవ్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత పైన పిండి మొత్తం కూడా ఆరిపోయినట్లయితుంది. అప్పుడు మనం దీన్ని రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు తిప్పిన తర్వాత దీని చుట్టూ కొంచెం నూనె పోసి రెండో వైపు ఫ్రై చేసుకోవాలి. అది రెండు వైపులా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన ఈ ప్యాన్ కేక్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇంకొకటి రెడీ చేసి చూపిస్తాను. ఫస్ట్ 1 స్పూన్ వరకు నూనె పోసి పిండిని ఒకసారి బాగా కలుపుకొని 1.5 గరిటె పిండిని వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. పిండి వేసిన తర్వాత దానిపైన కొంచెం కొబ్బరి ముక్కను పెట్టుకోవాలి. ప్యాన్ పై మూత పెట్టి కొద్దిసేపు
ఉడికించుకోవాలి. స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి పైన పిండి ఆరిపోయినట్లయితే దీన్ని రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు తిప్పేసిన తర్వాత అవసరం అనుకుంటే కొంచెం నూనె పోసి ఫ్రై చేసుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత రెండు వైపులా మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అంత పిండిని ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. ఈలోగా ముందుగా పాలతో రబడీ రెడీ చేసుకున్నాం కదా, అది పూర్తిగా చల్లారిందండి. కొంచెం మ్యాంగో ప్యూరీని వేసుకోవాలి. ఒక మ్యాంగోలో 1/2 వంతు వరకు పిండిలో కలిపాను, ఇంకొక 1/2 వంతు ఈ రబడీలో కలుపుతున్నాను. పాల రబడీలో మ్యాంగో ప్యూరీ వేసాం కదా, దీన్నంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ ప్యాన్ కేక్స్ని అన్నిటినీ కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని రెడీ చేసుకున్న రబడీని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూడ్డానికి కలర్ఫుల్గా, తింటుంటే తినాలనిపించే కమ్మని స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగున్నాయో, తింటుంటే అలా తింటూనే ఉంటాము. మ్యాంగో ఫ్లేవర్ తోటి అయితే మనకి ఈ కమ్మని స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఒకటి కట్ చేసి చూపిస్తానండి. కట్ చేసిన తర్వాత చూడండి, లోపల పిండి బాగా ఉడికిపోయింది. చాలా స్మూత్గా బాగున్నాయి. పైన కొంచెం క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా రెడీ చేసుకున్న రబడీని ముంచుకొని తింటుంటే ఆహా, ఇంకా ఏ స్వీట్లు కూడా బయట నుండి తెప్పించుకోరు, అంత కమ్మగా ఉంటాయి. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ మీకు నచ్చిందా? ఆలస్యం చేయకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ స్వీట్ రెసిపీని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.